వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతి నుంచి 3 రాజధానులు, ఇప్పుడు మావిగన్ వరకు జగన్ మాటలు మారాయని, ఈ నినాదమే వైసీపీ పతనానికి నాంది అవుతుంది అంటూ ఎద్దేవా చేశారు. కందుకూరులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఇంటూరి మాట్లాడుతూ, మొన్న అమరావతి, నిన్న 3 రాజధానులు, నేడు మావిగన్ అంటూ జగన్ రాజకీయాలను ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు. మాట తప్పటం, మడెం తిప్పటం వైఎస్ జగన్ కు అలవాటేనని, ఈసారి మావిగన్ నినాదంతో ప్రజల ముందుకు వెళ్తే వైసీపీకి గుండు సున్నా తప్పదు అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రైతుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి సాయం అందిస్తుంటే అలాంటి అంశాలను కూడా వైఎస్ జగన్ రాజకీయ విమర్శలకు వాడుకోవటం రైతులను అవమానించటమేనన్నారు. మీడియాపై, మహిళలపై, రైతులపై వైఎస్ జగన్ వ్యవహార శైలి ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయిందంటూ విమర్శించారు. పొగాకు రైతుల సమస్యలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ముఖ్యమంత్రి సమీక్షలతో మార్కెట్లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, మరో 2-3 రోజుల్లో రైతులకు గిట్టుబాటు ధర పూర్తిగా అందుతుందని తెలిపారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గతంలో రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోలేదని, ఇప్పుడు రాజకీయాల కోసం వేలం కేంద్రాల వద్దకు వస్తున్నారు అంటూ విమర్శించారు. రైతులకు మద్దతుగా రావడంలో తప్పులేదని, కానీ గందరగోళం సృష్టించే ప్రయత్నాలను సహించబోమంటూ హెచ్చరించారు. ఈ నెల 4న కందుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని చైర్పర్సన్ రాయిపాటి సుభాష్నితో పాటు నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణులు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.